నుంచి దానిపైన మంగళకరమైనటువంటి మామిడి ఆకులు మొదలైనటువంటి ఉంచి కూర్చాన్ని కొబ్బరికాయలు వాటి నుంచి పూజ చేస్తారు. దాంట్లో వరుణాంతర్యామి అయినటువంటి పుండరీకాక్షుని అలాగే సుదర్శనమూర్తిని ఇద్దరిని ఆవాహన చేసి ఆ కలశాన్ని పూజ చేసిన తర్వాత ఆ కలశ జాతాన్ని వేదమంత్రాలతో అభిమంత్రణం చేసి ఆ తర్వాత ఆ కలశ జలాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో మనందరి శిరస్సు మీద అదేవిధంగా మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యముల మీద వాటి మీద ప్రోక్షిస్తారు. ఈ కార్యక్రమానికి పుణ్యాలోచన అని పేరు. ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏమిటి అంటే మనమంతా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారి సేవలు ఉంటున్నాం. స్వామివారికి మనం సేవ చేయడానికి